బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ తలపెట్టిన గడప గడపకు బీజేపీ కార్యక్రమం కూకట్పల్లి డివిజన్ ఆస్బెస్టస్ కాలనీలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డితో కలిసి తిరుగుతూ బీజేపీ పార్టీ కరపత్రాలను పంచుతూ ప్రచారం చేశారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టిన రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ను అభినందిస్తూ డివిజన్లోని నాయకులు ఈ పాదయాత్రకు పూర్తి మద్దతు తెలియజేయాలని పన్నాల సూచించారు. గత నెల రోజుల నుండి ప్రజల మధ్య నిరంతరం ఉంటూ ప్రజా శ్రేయస్ కోసం బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గడప గడపకు తిరుగుతూ అధికార పార్టీ చేస్తున్న మోసపూరిత విధానాలను నెరవేర్చని హామీల గురించి ప్రజలకు అర్థమయ్యే విధంగా ప్రచారం చేస్తున్నట్లు రవికుమార్ తెలిపారు. శ్రీలింగంపల్లిలో భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయం, టీఆర్ఎస్ పార్టీ డిపాజిట్ లేకుండా చేయడం ఖాయం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఇలా ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చింది 58, 59 జియో కింద రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి బ్లాక్మెయిల్ చేస్తున్నారంట కార్యకర్త. ఈ రకంగా ప్రజలని ఎంతసేపు ఇబ్బంది పెట్టడమే. రేషన్ కార్డులు లేవు, పింఛన్లు లేవు, నిరుద్యోగ వృత్తి లేదు, ఇంటికో ఉద్యోగం లేదు. ఈ రకంగా మరి దళిత బంధు కేవలం వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు. షాదీ ముబారక్ ఏమో పెళ్ళైన తర్వాత సంవత్సరానికి ఇస్తారు, మళ్ళీ దాంట్లో బ్రోకర్ గార్డ్ వస్తాడు. ఈ రకంగా ప్రజలు చాలా ఇబ్బందులో ఉన్నారని చెప్పి నేను తెలియజేస్తున్నా. శ్రీలింగంపల్లిలో గెలుపు ఖాయం. రవికుమార్ యాదవ్ గారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ పాదయాత్ర పాపిరెడ్డి నగర్లో కొనసాగుతుంది. నెల రోజులుగా సాగుతున్న ఈ పాదయాత్రలో అడుగడుగున నీరాజనం పడుతున్నారు. భారతీయ జనతా పార్టీ ఒకటే ప్రత్యామ్నాయం అని వాళ్ళు భావిస్తున్నారు. ఇంకా కూడా ప్రజల్లో చాలా మందికి పెన్షన్లు రాని వాళ్ళు ఉన్నారు, రేషన్ కార్డులు లేని వారు ఉన్నారు. ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలే. దళిత బంధు కూడా బ్రోకర్ల పాలైపోయింది. దళిత సోదరుని దారుణంగా దోపిడీ చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీకి ఓటేస్తే వీటన్నిటికి కూడా పరిష్కారం ఉంటుందని మా రవికుమార్ యాదవ్ గారు